సింగనమల నియోజకవర్గం బండారు శ్రావణి శ్రీ గారి ఎమ్మెల్యే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చాలామంది బయట అనుకుంటున్నారు. అయితే ఈ ఎమ్మెల్యే పరిస్థితి నిజంగా దారుణంగా ఉందా లేదా? ఓ కార్యకర్తని చాలా ఇబ్బంది రకాలుగా గురి చేస్తుంది. గెలిచిన 10 నెలల నుంచే, గెలిచిన రోజు నుంచే వాళ్ళ అమ్మగారు, ఈ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వీళ్ళు ఇద్దరూ కలిసి ఆ కార్యకర్తని చాలా టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అవసరమైతే రేప్ కేసు పెట్టిస్తున్నారు, అవసరమైతే మెంటలీ డిసేబుల్డ్ అని కూడా ఎమ్మెల్యే గారే డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆ కార్యకర్త ఉన్నాడు. నేను నిజంగా మెంటలీ డిసేబుల్డో లేదో మీరే చూడండి అన్న అంటున్నాడు. అయితే ఈ కార్యకర్త ఆవేదన కన్నీటి పర్వంతం నిజమంటే. ఎందుకంటే ఇతనికి వచ్చిండేవి ఇవి గోల్డ్ మెడల్ ఏం కాదు. ఒక్కొక్కటి ఎఫ్ఐఆర్, ఇతను మీద కంప్లైంట్ చేసిండేటివి ఇవన్నీ గోల్డ్ మెడల్ ఏం కాదు. టీడీపీ సభ్యత్వం తీసుకున్నాక ఇవన్నీ గోల్డ్ మెడల్స్ కాదు, కేసులు. మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉండేవి ఎప్పుడు కలెక్టర్ అంటుంటాడు, కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేయడము, ఎంఆర్ఓ దగ్గరికి ఫిర్యాదు చేయడం. ఎందుకు ఇటువంటి ఫిర్యాదులు? ఇవన్నీ ఫిర్యాదులే, ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు ఇవన్నీ. ఇటువంటి ఫిర్యాదులు ఒక ఫైలే ఉంది ఆ అబ్బాయితో, ఒక ఫైలే ఉంది ఆ కార్యకర్తతో, టీడీపీ కార్యకర్తతో ఆయన చేస్తున్న పోరాటం ఒక ఫైలే ఉంది. ప్రస్తుతం మనతో టీడీపీ కార్యకర్త ఉన్నారు కదా, ఆ కార్యకర్తను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈయనకి కార్యకర్త అనే బదులు బాధితుడు అనేది ఎంతవరకు కరెక్టో మీరే చెప్తారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏం జరిగిందండి అసలు? ఒక రోజేమో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక సిఏ గారు, ఎస్ఐ గారు ఎవరు వచ్చి తీసుకెళ్లడం జరిగింది, ఒక ముద్దాయిగా తీసుకెళ్లడం జరిగింది. మీరు ఇట్లా సభ్యత్వం మెల్లే వేసుకున్న రోజే తీసుకెళ్ళినారు. మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చారు మీడియా ముందుకి? సార్, యాక్చువల్గా రీసెంట్గా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ గారు వచ్చినప్పుడు అక్కడ నా సమస్య చెప్పుకుందామని చెప్పి మంత్రి గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి కొంతమంది మా ఊరు వ్యక్తులు, మహిళలు వచ్చేసి నాపై ఇలా లేనిపోని నిందలేసి కొన్ని నాకు సంబంధించిన కాకుండా నాకు సంబంధం లేనటువంటి వీడియోలు కానీ నాకు సంబంధం లేనివన్నీ చూపించారు అక్కడ మంత్రి గారికి. నేను నాకు సమస్యను ముందే చెప్పుకుందామని వెళ్తే అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ముందే నేను మాట్లాడడం జరిగింది. కనీసం నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళగానే మంత్రి గారిని వీడియో చూశాను ప్రసాద్ అని నాకు ఆల్రెడీ మంత్రి గారు అక్కడ చెప్పారు. చెప్తేనే సార్ ఆ వీడియోలోనే నేను లేను, నేను అక్కడ ఆ వీడియోలో వాటిలో నేను ఉన్నాను, ఆ తప్పు చేశానంటే ఈ గొంతు కోసుకుంటాను సార్ అని చెప్పి అక్కడ స్పష్టంగా మంత్రి గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నా పైన ఈ కేసులు పెట్టించడానికి కారణం ఎమ్మెల్యే గారు అని చెప్పి నా దగ్గర పక్కాగా ఎవిడెన్స్ ఉందని చెప్పి ఎవిడెన్స్ తీస్తున్నగానే అక్కడ పోలీసు వారు నన్ను బయటికి లాక్కు రావడం కూడా అక్కడ జరిగింది సార్. ఏం జరిగింది? మిమ్మల్ని చూస్తే పోలీస్ వాళ్ళు స్టేషన్కి లేదా ఊరు బయటికి తీసుకెళ్లడము, అక్కడ వదిలేయడం. మీరు ఒక రేపిస్టా లేకపోతే ఒక మామూలుగా టీడీపీ కరడు కట్టిన కార్యకర్తగా ఉంటారా, లేకపోతే రేపిస్టా, లేకపోతే ఫోక్సో చట్టం ఉందా, లేకపోతే మీ మీద ఎందుకు అంత కక్ష ఈ బండారు శ్రావణి ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సార్. ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా వాస్తవం లేదు, అన్ని అవాస్తవాలే. నన్ను రౌడీ షీట్ అంటున్నారు. రౌడీ షీట్ నా పైన లేదు. రౌడీ షీట్ ఉందని నిరూపిస్తే నేను కూడా ఎమ్మెల్యే గారి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్తా. నా పైన రౌడీ షీట్ నిరూపిస్తే. లేదు, నా పైన కేసులు ఉన్నాయని చెప్తున్నారు, గతంలో పాతవి ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కేసులు కూడా నా పైన లేవు. రీసెంట్గా మామూలుగా 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళతో పోరాటాలు చేసిన, అనేక రకాలుగా పోరాటాలు చేసిన, వైసీపీ హయాంలో కూడా పోలీసులు ఎత్తుకొని పోయి కొట్టి శత విధాలుగా చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా నా పైన ఒక్క అక్రమ కేసు కూడా లేదు సార్. లేకపోయినా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పూర్తిగా గెలిపించుకున్న తర్వాత స్వయంగా ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి చెప్పారని చెప్పి కొన్ని ఎవిడెన్స్ నా దగ్గర బలంగా ఉన్నాయి సార్. ఆ రోజు డిసెంబర్ 20వ తారీఖున AP 39 న్యూస్ ఛానల్లో ఒక హిందూ అనే అమ్మాయి నాపై సోషల్ మీడియాలో అలిగేషన్ చేయడం జరిగింది. అలిగేషన్ చేసిన తర్వాత ఇంతవరకు కూడా నన్ను పోలీసు వాళ్ళు దానిపై ఎంక్వైరీ ఏమైంది తెలియదు. ఎంక్వైరీ ఒకవేళ ఆ రోజు నేను వాళ్ళు చెప్పిన దాన్ని నిజమై ఉంటే ఈ పాటికి నా పైన కేసులు కట్టి పోయేవాన్నే కదా. లేదు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. పైగా సోషల్ మీడియాలో కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఈ విధంగా చేశారని చెప్పి కూడా నా దగ్గర ఎవిడెన్స్ పక్కాగా ఉంది. ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సీఏ గారికి చూపించడం జరిగింది, డిఎస్పీ గారికి చూపించడం జరిగింది, స్థానిక ఎస్ఐ గారికి కూడా చూపించడం జరిగింది. నేను ఇవన్నిటినీ కూడా ఎంత చూపించినా కూడా నాకు న్యాయం జరగకపోగా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అనుకుంటా, పైగా వాళ్ళు నన్ను శతవిధాలుగా ఇబ్బంది పెట్టడం, నేను ఫిర్యాదులు చేయడానికి వెళ్ళినా కూడా నన్ను పోలీసులు తీసుకోవడం అవడం, బలవంతంగా చేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టడం మాత్రం వాస్తవం సార్. ఇది మంత్రి ముందర మీరు రేపిస్టా,
రేపు చెల్లెలతో సొంతం రేపిస్ట్ కేసు పెడతారా అని సభ్యత్వం కార్డు వేసుకొని మీరు ఆ విధంగా ఎందుకు ఎమ్మెల్యే మీ మీద రేప్ కేసు పెట్టడానికి కారణం ఏమి? మీరు రేపిస్టా? ఇది సభ్యత్వం టీడీపీ సభ్యత్వం వేసుకొని మీరు రేప్ చేసేకపోయినారా ఎవరికన్నా? అలాంటి ఏం చేయలేదు సార్. అలా ఏమైనా నిరూపిస్తే ఎక్కడైనా మా గ్రామంలో ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా చెప్తారని ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఎమ్మెల్యే గారు స్వయంగా మీడియా వారితో వచ్చి కావాల్సింటే ఊర్లో గ్రామంలో ఎంక్వైరీ చేయండి. కనీసం నేను ఎక్కడైనా చిన్న తప్పు చేశానని చెప్తే కూడా నా అంతకు నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అయ్యో, చావడానికి ఎందుకులేండి. కాకపోతే మీరు మెంటలీ డిసేబుల్డ్ అంట. అంటే మెంటలీ డిజేబుల్డ్ అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి చికిత్సకు కూడా సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఎమ్మెల్యే గారు చికిత్సకు కూడా వస్తారా, రండి, నేను అక్కడ చికిత్స కూడా చేయించుకుంటా, మెంటల్లీ సిద్ధంగా ఉన్నానని చెప్పి. అంటే మెంటల్గా ఒక వైసీపీ హయాంలో లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ డాక్టర్ని వైసీపీ వాళ్ళు ఒక దళితుడిని రకరకాల చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఈరోజు నా పరిస్థితి అదే. ఆ రోజు ఆ దళితునికి జరిగిన పరిస్థితినే, సుధాకర్ గారికి జరిగిన పరిస్థితినే నాకు ఈరోజు జరుగుతూ ఉంది సార్. ఒక ఆయన మరణించాడు, అదే చావుల బతుకుల మధ్య మరణించారు. నాకు కూడా అదే పరిస్థితి జరిగే పరిస్థితి ఉంది సార్ ఇక్కడ. ఎందుకు? సాక్షాత్తు సింగనమల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినది. మీరు ఒక దళితుడు, మీరు పార్టీకి ఎంతో చేశారు, చెప్పుకోకూడదు. పేపర్ల రూపంలో తెలుస్తుంది, ఫైళ్ళ రూపంలో తెలుస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇతర వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారు? అందులో టీడీపీ కార్యకర్తని. సార్, మమ్మల్ని ఇబ్బంది అంటే గతంలో 5 సంవత్సరాలు ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఇప్పుడు పార్టీని గెలిపించుకొని పార్టీ కోసం పనిచేసి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. పైగా నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఫీల్డ్ అసిస్టెంట్ అడగడానికి కారణం ఏమంటే, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను లాస్ట్ టైం పోలీసు వారితో దెబ్బలు తిని, వెన్నెముక దెబ్బతిని అక్కడ ఏజెంట్గా కూర్చోవడానికి వెళ్ళి వెన్నెముక దెబ్బతింటే పని చేసుకోలేని పరిస్థితి. ఈరోజు నాకు ఆ పని ఇస్తే ఉపాధి ఉంటుందని చెప్పి అడగడం అయితే వాస్తవం సార్. ఆ పని నాకు ఇవ్వకపోగా కేవలం లీలావతి గారి వర్గానికి ఇవ్వాలని చెప్పేసి వారు కనీసం పార్టీలో సీనియర్లు కాదు, 3 నెలల ముందు మేము పార్టీలోకి ఆహ్వానించాం, వారిని పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు 2023లో సిపిఐ పార్టీలో ఉన్నట్టుగా కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. కానీ ఇక్కడ వీళ్ళకి, ఈ కుటుంబానికి ఇవ్వడానికి గల కారణాలు కూడా తెలియదు. ఈమె బిల్లా జానకి అని సోషల్ మీడియాలో కూడా నన్ను కులం పేరుతో ఇష్టానుసారం దూషించి రకరకాల చిత్రహింసలు పెట్టడం. కానీ ఈ వ్యక్తి కుటుంబానికి, ఈమె మా గ్రామానికి చెందిన మహిళ, వేరే గ్రామానికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన మహిళ. వీరు కేవలం ఒకే ఒక కుటుంబాన్ని నమ్ముకొని గ్రామంలో ఉన్నటువంటి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం జరగడం లేదు. ఇప్పటికీ కూడా వీళ్ళకి ఏవైతే ఇవ్వాలో, వాళ్ళ వర్గానికి ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసిన తర్వాత 10 నెలలు అయినా కూడా ఏ కార్యకర్తకి చిన్న పని కూడా ఇవ్వడం లేదు. స్టోర్లు వైసీపీ వారి చేతిలోనే ఉన్నాయి, అన్ని వైసీపీ. ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పి అడగడానికి గ్రామస్తులు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరైనా వెళ్తే మా గ్రామానికి నమస్తే అని చెప్పి ఎమ్మెల్యే గారు మొక్కే పరిస్థితి ఉంది సార్. బలవంతంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దెబ్బలు తింటున్నారు, రోడ్డు మీద కూర్చుంటున్నాను. ఏమన్నా కానీ ప్రజా దర్బార్లో ఫిర్యాదులు చేయడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కూడా మమ్మల్ని ఫిర్యాదులు కూడా చేయనీయకుండా పోలీసులు అడ్డుకొని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి మళ్ళీ తోలుకొచ్చి వదిలేసే పరిస్థితి వచ్చింది సార్. ఎందుకు మీ మీద ఇంత కక్ష? ఒక రేప్ కేసు, ఒక ఫోక్సో చట్టము, లేకపోతే మెంటలీ డిసేబుల్డ్, మిమ్మల్ని ఒక రోగిగా చూపియాలని ఈ ఎమ్మెల్యేకి ఎందుకు అనిపిస్తుంది? మీరేమంటారు? ఇది కావాల్సిన ఉద్దేశంతో ఇట్లా చేయడం అది ఎంతవరకు సమంజసమో మాకే అర్థం కావడం లేదు సార్. దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా, ఇది నిరూపించండి అని చెప్పి మీరు ఈరోజు అడగడం జరిగింది. మహాన్యూస్లో మీరు అడగడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు గార్లదిన్న పోలీస్ స్టేషన్లో మీరు వచ్చి తెలుసుకోండి, నాపై రౌడీ షీట్ ఉందా, లేకపోతే ఎస్పీ గారి దగ్గర ఉంది, డిఎస్పీ గారి దగ్గర ఉంది అంటున్నారు, మెంటల్లీ డిజేబుల్ అంటున్నారు. రండి ఒకసారి, నేను మెంటల్లీ డిజేబుల్లా, మా గ్రామానికి రండి, మా గ్రామంలో కార్యకర్తలను అడగండి, గ్రామ ప్రజలను అడగండి, తెలుసుకోండి. ఏ వ్యక్తిని అడిగినా చెప్తారంటున్నారు, ఏ వ్యక్తిని అయినా అడగండి. ఎందుకు మీరు సాక్షాత్ ఎమ్మెల్యే మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? నా దగ్గర ప్రతిదానికి సంబంధించి ప్రూఫ్ ఉంది సార్. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది, ఆడియో ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉన్నా కూడా నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ఒక్కటి కూడా వాస్తవం కాదు సార్, అన్నీ కూడా వాస్తవమే. నా పైన రీసెంట్గా ఎఫ్ఐఆర్ కూడా అది చూపిస్తాను సార్, డేట్ కూడా. ఇది కట్టడానికి గల కారణం ఇందులో డేట్ వచ్చేసి 22/11/2024 రాత్రి సమయంలో నా పైన కేసులు కట్టడం జరిగింది సార్. ఇక్కడ వీడియోలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నారు. ఆ వీడియోలో కానీ, వీరు చూపించిన వీడియోస్లో కానీ నేను ఎక్కడైనా కానీ ఉన్నానంటే ఆత్మార్పణ చేసుకునే దానికి కూడా నేను సిద్ధమని చెప్తున్నా. ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి చెప్తున్నా, మీరు ఒకవేళ నేను తప్పు చేయలేదంటే ఏం చెప్తారో చెప్పండి. క్షమాపణ చెప్తామంటున్నారు, ఏం చెప్తారో ఎమ్మెల్యే గారు స్పష్టంగా తెలియాలి. టీడీపీ కార్యకర్తకి ఒక టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ సవాల్ చేయడం 175 మంది ఎమ్మెల్యేల్లో బండారు శ్రావణి గారే చేశారు. మీరేమంటారు? అటువంటి సవాల్ని మీరు స్వీకరిస్తారా?
సవాల్ని నేను స్వీకరిస్తాను సార్. నేనైతే ఎక్కడా తప్పు చేయలేదు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా పార్టీని కాపాడుకునే బాధ్యత మా కార్యకర్తల పైన కూడా ఉంది. ఈ వ్యక్తులు తప్పు చేస్తుంటే ఈ తప్పుని నేను ఎత్తి చూపుతున్నానని చెప్పి నా పైన కేసులు పెట్టి ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలనే రకంగా ఈ రౌడీ షీట్ అని చెప్పడం గానీ, ఫోక్స్ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతున్నానని గానీ, ఎక్కడైనా ఒక్కటి కూడా ఆధారంతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం సార్. మీరు మెంటలీ డిసేబుల్డ్ ఇలా చెప్తున్నారు. ఇలాంటివన్నీ అంటున్నారు గదా! మీరు నిజంగా మెంటలీ డిసేబుల్ చేస్తారేమో చాలా జాగ్రత్త టీడీపీ కార్యకర్తగా. ఎమ్మెల్యే గారికి మెంటలీ డిజేబుల్ ఏమో గానీ, మాకు మెంటల్‌గా డిజేబుల్ అయితే లేదు సార్. నేను జెన్యూన్‌గా ఉన్నాను. నేను జెన్యూన్‌గా ఇప్పుడు కూడా ఏ టెస్ట్‌కైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఎమ్మెల్యే గారు కార్యకర్తల్ని మాట్లాడాల్సిన తీరు ఇది గాదు. కార్యకర్తలకి మీరు సరిగ్గా పిలిపించుకొని సమాధానం చెప్పాల్సింది పోయి, కేసులు పెట్టించి రకరకాల చిత్రహింసలు పెట్టడం పద్ధతైతే కానే కాదు సార్. కార్యకర్తలుగా పార్టీ గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు అసలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా సర్వనాశనం చేసి ఇప్పటికే అంతరించిపోయింది సార్. స్థానిక ఎన్నికల్లో కనీసం ఎక్కడ కూడా క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీ తరపున నిలబడే పరిస్థితి లేకోకుండా సింగనమాల నియోజకవర్గంలో రూపొందించారు సార్ ఈరోజు. మీరు ఎమ్మెల్యేకి ఎదురు వెళ్లి అవును. ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు కదా! మీకు ఏమన్నా జరిగితే టీడీపీ పార్టీ బాధ్యత వహిస్తుందా? లేకపోతే పోలీసోళ్ళు వహిస్తారా? ఏది గార్లదిన్న పోలీసు వారు వహిస్తారా బాధ్యత? మీ కుటుంబం వహిస్తుందా? లేదా ఎమ్మెల్యే గారి తల్లి ఏదో పేరన్నారు. వాళ్ళు భరిస్తారా? ఎందుకంటే మీరు ఏదో ఒక పని చేసుకోవడానికి ఎళ్తుంటారు. ఎటువంటి ప్రమాదాలు ఎట్నుంచి వస్తుంటాయో తెలీదు. మీరు చేసే ఆరోపణలు సాక్షాత్తు ఒక రాజ్యాంగానికి సంబంధించిన ఎమ్మెల్యే మీద చేస్తున్నారు. మీరేమంటారు? సార్ ఇక్కడ పూర్తిగా ఎమ్మెల్యే గారు నాకు ప్రాణహాని ఉంది. ఈ విధంగా ఇష్టానుసారం సోషల్ మీడియాలో గానీ, ఇష్టానుసారం ఇది చేస్తున్నారు. మమ్మల్ని కులం పేరుతో దూషించిన వ్యక్తులపై చర్యలు తీసుకోరు. అసలు వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఇష్టానుసారం చేస్తున్నారు. నాకు ఈ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, ఎమ్మెల్యే గారి శ్రావణి గారి అమ్మ లీలావతి గారితో నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది సార్. ఇది గతంలో కూడా చెప్పాను నేను. నాకు ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం అసలు నాకు నచ్చలేదు సార్ ఇది. వారితో అయితే నాకు ఖచ్చితంగా ప్రాణహాని అయితే ఖచ్చితంగా ఉంది సార్. అనుమానం లేదు. 100% 100% నాకు నాకేమైనా జరిగితే నా కుటుంబానికి పూర్తి బాధ్యత వహించాల్సిన బాధ్యత సింగనమాల ఎమ్మెల్యే శ్రావణిశ్రీ గారిదే. మీరు ఈ ఈ ఎమ్మెల్యే గురించి పైన పార్టీ ఆఫీస్‌కి కంప్లెయింట్ చేయలేదా? పార్టీ ఆఫీస్‌కి పలుమార్లు రాష్ట్ర అధ్యక్షులకు ఫిర్యాదు చేశాను సార్. రాష్ట్ర అధ్యక్షులు చర్యలు తీసుకొని నేను మాట్లాడతానని చెప్పి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. లాస్టు డి డిసెంబర్‌లోనో అధ్యక్షుల్ని కలిశాను. నేను చెప్తాను ప్రసాద్ నీకు న్యాయం చేయాలని చెప్పి అధ్యక్షులు వారు కూడా చెప్పారు నాకు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడ నాది ఇష్యూ అయిన తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించారు. ఆ పార్టీ అధిష్టానం కంట్రోల్ చేయండి అని చెప్పి కార్యకర్తలకి చేయండి, న్యాయం చేయండి అని చెప్పి చెప్తే కూడా చేశాను ఆల్రెడీ కార్యకర్తకి న్యాయం చేశానని పార్టీ ఆఫీస్‌లో కూడా చెప్పారు సార్. చెప్పినా కూడా ఇంతవరకు నాకు న్యాయం చేయలేదు. ఏమీ చేయలేదు సార్ ఇంతవరకు. పిలిపించారు. నా పైన ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఇంకోటి సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన విషయంలో అక్కడ నా పైన కేసులు కట్టొద్దండి అని చెప్పి డీఎస్పీ గారికి, సీఏ గారికి, ఎస్ఐ గారికి మెసేజ్ చేశానంటున్నారు. అది ఏ రోజు చేశారు? నేను ఫిబ్రవరి 19వ తారీఖున నన్ను పిలిపించారు సార్ అక్కడ. ఆ రోజు ఎమ్మెల్యే గారిని పార్టీ అధిష్టానం పిలిపించుకుంది. నేను ఆ రోజు పిలిపించుకున్నారని చెప్పి నేను ఒక వ్యక్తిపై నా అగ్రకులానికి చెందిన వ్యక్తులు మాపై దళితుల్ని దూషిస్తున్నారు కులం పేరుతో అని చెప్పి నేను ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుని ఆపడానికి మెసేజ్ చేశారు గానీ నా పైన కంప్లెయింట్ కట్టొద్దండి అలాంటిదేం లేదు. ఆ రోజు నేనేం తప్పు చేయలేదు. అంటే వ్యక్తులు తప్పు చేస్తే నేను అధికారులను స్పందించకూడదా? వ్యక్తులు తప్పు చేస్తే నేను అధికారుల దగ్గరికెళ్తున్నా. అధికారుల దగ్గర కలెక్టర్ గారి దగ్గరికెళ్తున్నా, ఎస్పీ గారి దగ్గరికెళ్తున్నా, రాష్ట్ర నాయకులకు చెప్పుకుంటున్నా, పోలీస్ స్టేషన్‌లకు పోయి చెప్పుకుంటున్నా. నా సమస్యలు ఇప్పటికీ 10 నెలలైనా కూడా నా సమస్య కాదు సార్. గ్రామంలో ఏ కార్యకర్తకి న్యాయం జరగలేదు. మేమేమంటున్నామంటే కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తలకి ఏ వ్యక్తికి ఇచ్చినా కూడా మాకు సంతోషమే అని చెప్తున్నాం. గ్రామ స్థాయిలో నాకు పిలిపించి మాట్లాడారు సార్. నీకు ట్రాక్టర్ ఇస్తాం, కార్ ఇస్తాం అని చెప్తున్నా. నేను వాటికి ఒప్పుకోలేదు సార్. మమ్మల్ని నమ్మి కొంతమంది కార్యకర్తలు కూడా గ్రామ స్థాయిలో పనిచేశారు. ఆ కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు అదే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది సార్. మీరు ఇష్టానుసారం కార్యకర్తలను అడిగి పని చేయకోకుండా, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను అడిగి పని చేయకోకుండా సరే ఇచ్చారు, వాళ్ళకిచ్చారు. ఎవరిని అడిగి ఇచ్చారు? కార్యకర్తలు ఇంతమంది ఉన్నాం. ఒకే కుటుంబం పనిచేసిందా? చాలా రకాలుగా పనిచేసింటారు. చాలా రకాలుగా అందరూ ఒక ఎంపీటీసీ ఒక్కనొక్క ఎంపీటీసీ సింగనమల వ్యాప్తంగా గెలిచిన ఎంపీటీసీ ఆమె పోయి ఆమె భర్త పోయి కంప్లైంట్ చేశాడు. మంత్రి మీద ఇన్ఛార్జ్ మంత్రి ముందర కంప్లైంట్ చేస్తే ఆయన్నే తప్పు పట్టింది సింగనమల ఎమ్మెల్యే. మీరేమంటారు? ఆయన ఎంపీటీసీ ఆయనకే న్యాయం జరగలేదు. కార్యకర్త మీకు న్యాయం జరుగుతుందా? ఎటువంటి ఫిర్యాదులు మీరు ఇంకా ఇట్లా ఎదుర్కోబోతున్నారు? సార్ రీసెంట్‌గా ఆయనకి న్యాయం జరగలేదు తెలుసు. వైసీపీ హయాంలో పార్టీ గెలిచాలంటే సింగనమాల మండలంలో ఏకైక ఎంపీటీసీ అక్కడ గెలవడం జరిగింది. ఒక ఎంపీటీసీ ఉన్నదే ఒక ఎంపీటీసీ పార్టీ. అది వైసీపీ హయాంలో
వైసీపీ గాలి వీచే సమయంలో పార్టీ గెలిపించుకోవడం అంటే అదొక చాలా అరుదుగానే సాధ్యమైందని కూడా చెప్తాను సార్. కానీ అక్కడ ఆ వ్యక్తికి పని చేయకపోవడం వల్లే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినా స్పష్టంగా చెప్పారు అక్కడ మంత్రి గారికి. కాల్ లిస్ట్ ఫోన్ చెక్ చేసి చేయమని కాల్ చెప్పి లిస్ట్ చెక్ చేయమని కూడా చెప్పారు. స్పష్టంగా ఎమ్మెల్యే గారికి చెప్తే కూడా అక్కడ మంత్రి గారికి చెప్తే కూడా ఎమ్మెల్యే గారు అలా రెస్పాన్స్ ఇవ్వడం కూడా మంచిది కాదు సార్. అక్కడ కార్యకర్తలకు పని చేయలేదని ఆయన గెలిపించింటారు. గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడింటేనే అక్కడ వైసీపీ హయాంలో వైసీపీ గాలి వీచే సమయంలో ఎంపీటీసీగా గెలవాలంటే ఆషామాషీ విషయమేం కాదు సార్. అలాంటి వ్యక్తి ఈరోజు మంత్రి గారి దగ్గరికొచ్చి బయటకొచ్చి చెప్పుకొని రాజీనామా చేసే పరిస్థితికొచ్చింది పార్టీ అంటే, ఆయన ఎవరో కూడా చూడలేదు అని ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఆయన ఎవరో కూడా చూడలేదంటే గ్రామ స్థాయిలో ఎంపీటీసీ నా దగ్గరికి రాలేదు అని చెప్తున్నారు. గ్రామ స్థాయిలో ఏ కార్యకర్త ఎలా పనిచేశారో ఇప్పటికి మీరు దాదాపు 2019లో కూడా మీరు పోటీ చేశారు ఎమ్మెల్యేగా. 2019లో మీరు పోటీ చేసినప్పటికీ కూడా కనీసం ఒక కార్యకర్తల్ని కూడా ఒక ఎంపీటీసీని గుర్తించలేని పరిస్థితిలో ఉంటే ఏం చెప్పుకుంటాం మేము? మా కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు మేము ఎవరికి చెప్పుకుంటాం మా బాధలు? రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు చెప్పినా మా ఎమ్మెల్యే గారికి స్పందించరు. కనీసం గ్రామ స్థాయిలో కార్యకర్తలు చెప్పినా స్పందించరు. అసలు ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు చెప్పినా పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే ఆలోచనలో మా సింగనమాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి అమ్మ లీలావతి గారు ఉన్నారు. పార్టీ కార్యకర్తల పైన ఇష్టానుసారం కేసులు పెట్టడం. రీసెంట్‌గా చూస్తే సొంత గ్రామంలో ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో సిద్ధిరాపురంలో కూడా కార్యకర్తల పైన ఒక 6 మంది పైన కేసులు పెట్టినారని సోషల్ మీడియాలో కూడా మేము చూడడం జరిగింది. అట్లా నా పైన కూడా ఎక్కడ చూసినా కార్యకర్తల పైన కక్ష సాధిస్తున్నారు గానీ, కార్యకర్తలకి న్యాయం చేద్దాం. 10 నెలలైనా ఎక్కడ కూడా కార్యకర్తలకు పనులు ఎందుకు చేయడం లేదు? ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్ వాళ్ళు. చాలా మంది కార్యకర్తలు సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ టీడీపీలో పని జరగలేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని. దయచేసి మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు మీడియాకి? టీడీపీ కార్యకర్తలకు కూడా పార్టీ అధిష్టానం టీడీపీ కార్యకర్తలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను సార్. తొందరలో నేను రాత్రి కూడా ఒక మెసేజ్ చేశాను సార్. రాత్రి భిక్షాటన చేపట్టైనా సాధించుకుందాం అని కూడా నేను ఒక మెసేజ్ చేశాను. రాత్రి లాస్ట్‌కి మేము అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం కార్యకర్తలం. టీడీపీ సభ్యత్వం మెల్లో వేసుకొని కార్యకర్తలు రోడ్లంట అడుక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చినారు సార్ ఈరోజు మా కార్యకర్తల్ని. కష్టపడి పని చేసిన కార్యకర్తలకి, సీనియర్లకి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలకు ఒక్క కార్యకర్తకు కూడా ఈ నియోజకవర్గంలో న్యాయం చేయలేదు. పైగా ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాలు ఇక్కడ వర్గపోరు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారి కోసం పనిచేసిన వ్యక్తులకు ఒక్కరు కూడా ఈరోజు లేరు. అదే దండు సీను అని సింగనమాల నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గారిని 3 కోట్లు పెట్టి ఓడిస్తా, 4 కోట్లు పెట్టి ఓడిస్తా, మా సింగనమాల మండలంలోకి రానియని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే గారి పక్కన ఉంటున్నారు. కనీసం 5 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి ఏ ఒక్కరు ఎందుకు లేరు కూడా ఎమ్మెల్యే గారు చెప్పాలని కోరుతున్నాను సార్. చుట్టుపక్కల అంతా వైసీపీ వాళ్ళే ఉన్నారంటున్నారు. చుట్టుపక్కలంతా వైసీపీ క్యాడరు, ఇతర పార్టీ క్యాడర్ తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా లేరు. కష్టపడి 5 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలు మీ పక్కన ఇప్పుడు చూపించండి, లేరు. నేను మీకోసం అని చెప్పి మా గ్రామ స్థాయిలో కార్యకర్తను నేను. గ్రామ స్థాయిలో ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా ఒక వర్గాన్ని తయారు చేశా. ఎమ్మెల్యే కోసం ఎమ్మెల్యే ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం. ప్రతి ప్రోగ్రామ్‌కి వెళ్ళాం. ఆ రోజు కనిపియలేదా మేము మెంటల్లీ డిజేబుల్ అని? ఆ రోజు తెలీదా నేను రౌడీ షీట్ అని? తెలీదా ఎమ్మెల్యే గారికి? ఫోక్సో చట్టం ఉందండి. ఫోక్సో చట్టం ఉందని. ఫోక్సో చట్టం మీరొచ్చిన తర్వాత తీసుకొచ్చి మా పైన పెడుతున్నారు. నా సొంత చెల్లెలతో పెట్టిస్తున్నారు, ఊర్లో మా గ్రామస్తులతో పెట్టిస్తున్నారు, ఇష్టానుసారం ఇది చేస్తున్నారు తప్ప ఏది నేను చిన్న పొరపాటు చేశానని చెప్తే దేనికైనా సిద్ధం సార్. నేను ప్రాణం తీసుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను సగర్వంగా ఎమ్మెల్యే గారికి మాట అయితే గ్యారంటీగా చెప్తున్నాను సార్. ఎమ్మెల్యే గారు సవాల్ ఇస్తారు. ఇందులో ఆరోపణలు ఏమున్నాయి, ఇవి నిజాలు నిరూపిస్తే క్షమాపణ చెప్తాను. టీడీపీ కార్యకర్త కనుంపల్లి ప్రసాద్కి క్షమాపణ చెప్తా అంటారు. మీరేమంటారు సార్? స్వీకరిస్తారా? నేను ఎమ్మెల్యే గారు చెప్పింది పూర్తిగా స్వీకరిస్తాను. నేను ఎక్కడ తప్పు చేయలేదనేది మాత్రం వాస్తవం, 100% వాస్తవం. ఈ ఎమ్మెల్యే గారు చెప్పిన ఏ ఒక్కటైనా నా పైన మహిళల పైన వేధింపులు కానీ నేను చేసినట్టు ఒక ఎవిడెన్స్, ఒక ఆధారంతో ముందుకొస్తే నేను దేనికైనా సిద్ధమని మళ్ళీ కూడా చెప్తా. ఎమ్మెల్యే గారు చెప్పిన దాన్ని పూర్తిగా స్వీకరిస్తాను సార్ నేను. చివరగా టీడీపీ అధిష్టానానికి కార్యకర్తగా మీరు అనుభవించిన ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో మీరేం చెప్తారు? పార్టీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తులకు కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్ గారికి కానీ మీరేం చెప్తారు? మీరు ఇంతగా కష్టపడ్డ కార్యకర్తకి మీరేం చెప్తారు? సార్, గ్రామ స్థాయిలో ఏ కార్యకర్తకి న్యాయం జరగకపోగా కార్యకర్తలందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే తిరుగుబాటు కార్యకర్తల నుంచి మొదలైంది. ఈ సింగనమాల నియోజకవర్గంలో ఒక్కరినే స్టార్టింగ్ నుంచి కొంచెం పోరాటం చేసుకుంటూ వస్తాను. ఇప్పుడిప్పుడే కార్యకర్తలందరూ బయటకు వస్తున్నారు. రోజుకి ఉద్యమాలు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి పెరక్కనే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలా. ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. ఇది ఓ కార్యకర్త కన్నీటి ఆవేదన. ఎందుకంటే ఎంపీటీసీ కార్యకర్త
ఇంకొక ఒక 10-15 మంది ఇలానే సాక్షాత్ ఎమ్మెల్యే గారి మీద, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి మీద విపరీతమైన కంప్లైంట్లు చేస్తున్నారు. సాక్షాత్తు మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ముందర కూడా కామెంట్ చేసినా కూడా రేప్ కేసు అటెంప్ట్ ఉన్నాయి, లేకపోతే రౌడీ షీట్ ఉన్నాయని ఎమ్మెల్యే సాక్షాత్తు ఒక టీడీపీ కార్యకర్త మీద ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తకు, ఎమ్మెల్యేకు సవాల్ మీద సవాల్ విసురుకుంటున్నారు. ఈ సవాళ్ళు ఎవరు స్వీకరిస్తారో, ఎవరు ఆస్వాదిస్తారో చూడాలి. వార్త ఆగదు, నిజం దాగదు. ఎంటీఎం న్యూస్.